ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మర్త క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇవాళ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 9 ఏం జరిగిందో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ రోజు గెస్ట్ ఫస్ట్ డిమాండ్ పవన్ పిలిచారు. యాక్చువల్ డిమాండ్ పవన్ గురించి మనకు తెలిసింది, తను చాలా యాక్టివ్గా ఉంటాడు. వచ్చిన వెంటనే ఒక సాంగ్ ఒకటి వేశారు. ఆ సాంగ్కి పెయిర్గా సృష్టితో పాటు కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. తర్వాత తను ఒక టాస్క్ ఆడిచ్చాడు. ఆ టాస్క్కి సెలెక్ట్ చేసుకుంది సృష్టి, రామకృష్ణ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. యాక్చువల్గా ఆ టాస్క్ ఏంటంటే డిఫరెంట్ షేప్స్ ఉన్న కలర్స్ ఉన్న షేప్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఫార్మాట్లో చూపిస్తారు. ఆ ఫార్మాట్ని ఒక 5 టైమ్స్ చూసుకోవచ్చు. సేమ్ ఫార్మాట్ సేమ్ షేప్స్ పెట్టాలన్నమాట. ఏదైనా డౌట్స్ వస్తే జస్ట్ 5 టైమ్స్ చూసుకోవడానికి కుదురుతుంది. అట్లా చూసుకొని చేసి సృష్టి ఆ అమ్మాయి అయితే విన్ అయిందనమాట ఈ గేమ్లో. అంటే పవర్ కార్డ్ ఒకటి విన్ అయింది. ఆ పవర్ కార్డ్ వచ్చేసి బ్లైండ్ పవర్ కార్డ్. ఆ బ్లైండ్ పవర్ కార్డ్ ఏంటంటే దానిలో ఉన్న బెనిఫిట్ ఏంటో ఇప్పుడే చెప్పరు, తర్వాత తెలుస్తుంది. ఇది వచ్చేసి జడ్జిలో ఎవరి దగ్గరైనా ఉండాలి. ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు మనకి తెలిసిన విషయమే నవదీప్కి ఇచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ డిమాండ్ పవన్ పెట్టిన టాస్క్. ఈ టాస్క్లో ఆల్రెడీ చెప్పాను కదా, విన్ అయింది సృష్టి. నెక్స్ట్ దివ్య వచ్చిందనమాట. దివ్య వచ్చి తను కూడా ఒక గేమ్ కండక్ట్ చేసింది. ఆ గేమ్లో వచ్చేసి ఫస్ట్ ఒక టాస్క్ కంటే ముందు ఒకటి పెట్టిందనమాట. అదేంటంటే మీ పొటెన్షియల్ ఎంతవరకు ఉందో చూడాలని నాకు అనిపిస్తుంది. సో ఒకళ్ళు నామినేట్ చేసుకోవాలి అని చెప్పి ఒక 4 మెంబర్స్ నేమ్స్ని పిలుస్తుంది. ఆ 4 మెంబర్స్ వచ్చేసి ప్రియ, భాగ్య, శాలిని, ఝాన్సీ వీళ్ళు నామినేట్ చేశారనమాట. నామినేట్ చేసి ఎందుకు నామినేట్ చేశారు అదంతా అడిగితే వాళ్ళు ఇచ్చిన రీజన్స్కి వాటన్నిటికీ భాగ్య ప్లస్ యాన్ వచ్చేసి టాస్క్కి సెలెక్ట్ చేశారనమాట. యాక్చువల్లీ టాస్క్ ఏం లేదు, బయట కొన్ని ఐటమ్స్ చూపిస్తారు. ఆ ఐటమ్ని మెజర్ చేసి ఎంత ఉంది అనేది, అంటే స్కేల్తో కొలిచినట్టు అట్లా చేతులతో మాత్రమే కొలవాలి. కొలిచి ఒక 3 టైర్స్ ఉంటే ఆ 3 టైర్స్ని దాటుకుంటూ వెళ్ళి ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ని ఓపెన్ చేసి ఆ డోర్లో నుంచి వెళ్ళి బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద మీరు మెజర్ చేసిన ఐటమ్ ఎంత మెజర్ చేశారు అంటే ఎన్ని సెంటీమీటర్స్ అని చెప్పి రాయాలన్నమాట. అట్లా రాసి అంటే మధ్యలో ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తుంటే చెయ్యి ఎంత పెడతాం అంత ఉండదు కదా, పోతుంది కదా. అట్లా పోయి మామూలుగా ఏ ఒకటి అడ్డంకులు రావడం అట్లా అవుతుంది. అట్లా అయిన తర్వాత కూడా విన్ అయింది వచ్చేసి ఈ దీనిలో ఇద్దరికి ఫస్ట్ టై అవుతుంది. టై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ పెడతారు. మొత్తం కలిపి విన్ అయింది భాగ్య అనమాట. సో భాగ్యకు వచ్చేసి ఇక్కడ పవర్ కార్డ్ ఒకటి వస్తుంది. ఆ పవర్ కార్డ్ కూడా మనకు తెలిసిన విషయమే, బ్లైండ్ పవర్ కార్డ్. ఇది కూడా దీన్ని వచ్చేసి ఎవరికి ఇస్తామంటే శ్రీముఖికి ఇస్తానని చెప్పి శ్రీముఖికి ఇచ్చిందనమాట. సో ఇట్లా ఒక టాస్క్ కార్డ్ ఇచ్చేసి దివ్య కూడా వెళ్ళిపోయింది. దివ్య కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకు హరిత హరీష్ మాస్క్ మ్యాన్ గుర్తున్నాడా? సో హరిత హరీష్ వచ్చాడనమాట. వచ్చిన వెంటనే తనకి మామూలుగా ఇంతకుముందు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా తను ఫైనల్ వాటికి కూడా రాలా. తర్వాత ఈ మధ్యలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఉంది కదా, ఆ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి వచ్చాడు. సో ఇప్పుడు మళ్ళీ హరిత హరీష్ వచ్చాడు. వచ్చి తను ఒక టాస్క్ పెట్టాడు అనమాట. ఆ టాస్క్ వచ్చేసి శాలిని, ఝాన్సీ వాళ్ళిద్దరికి మాత్రమే పెట్టాడు టాస్క్. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నారు కదా మన శ్రీముఖి, వీళ్ళు చెప్పడం వాళ్ళు గేమ్ ఎక్కువ ఆడలేదు, అందుకని వాళ్ళిద్దరికి పెడితేనే కరెక్ట్ అని చెప్పి వాళ్ళిద్దరికి పెట్టారు. సో పెట్టిన తర్వాత వీళ్ళు పెట్టిన గేమ్ ఏంటంటే ఉన్న 15 మెంబర్స్లో 2 గ్రూప్స్గా విడిపోయి ఆ 2 గ్రూప్స్లో కొంతమంది ఝాన్సీ వైపు, కొంతమంది శాలిని వైపు ఉండాలి. ఎవరి వైపు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు విన్ అనమాట. అలా గ్రూప్లో ఉండేటప్పుడు వాళ్ళ గ్రూప్ అని తెలియడానికి 2 థ్రెడ్స్ ఉంటాయి, బ్లూ రెడ్. ఆ థ్రెడ్స్ వాళ్ళ కాళ్ళకి కట్టాలి. ఫస్ట్ ఝాన్సీ వచ్చేసి బ్లూ థ్రెడ్స్ కట్టింది. ఎవరైతే తన టీంలో ఉండకూడదు అనుకుంటున్నారో కట్టి వెంటనే ఆ థ్రెడ్ని తీసి విసిరేయచ్చు. అపూర్వ అయితే ఫస్ట్ థ్రెడ్ తీసి విసిరేస్తుంది అనమాట. రీజన్ ఏం చెప్పిందంటే ఇప్పుడే నన్ను నెగిటివ్ అని చెప్పి నాకు కడితే కరెక్ట్ కాదు కదా అంటే, ఇప్పుడు నేను నెగిటివ్ అని చెప్పినా కూడా నేను జెన్యున్గా నీకు కట్టాను, నువ్వు నా టీంలో ఉండాలని చెప్పి. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తే తర్వాత ఎప్పుడైనా నేను నీకు హెల్ప్ చేస్తా అన్నట్టు మాట్లాడుకుంటారు. శాలిని అయినా ఝాన్సీ అయినా అట్లా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత లాస్ట్లో మామూలుగా ఈ టాస్క్లో విన్ అయింది వచ్చేసి ఝాన్సీ అనమాట. కొంతమంది ఝాన్సీని ఎందుకు వాళ్ళ టీంలో ఎందుకు ఉండాలనుకుంటున్నావు అంటే తను చాలా జెన్యున్గా ఉంటుంది. ముందు ఎలా ఉంటుంది తెర వెనక అలానే ఉంటుంది. ప్రతిదాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటుంది. ప్లస్ నేను ఆడితే ఎట్లా ఆడతాను అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది.
అందుకనే ఝాన్సీ అని చెప్పి చెప్పారనమాట. ప్లస్ శాలిని ఎందుకు చూజ్ చేసుకున్నారంటే ఝాన్సీ ఫస్ట్ వచ్చి నాకే థ్రెడ్ కడుతుంది అనుకున్నా, కానీ తను కట్టలేదు. అంటే నన్ను ఎక్కడ అవాయిడ్ చేస్తుంది అన్నట్టు అనిపించింది, నేను నిర్లక్ష్యం అనిపించింది. అందుకని నేను శాలిని చూజ్ చేసుకున్నానని చెప్పి అంటారనమాట. అప్పుడు ఝాన్సీ అంటుంది, అంటే నువ్వు నా ఫ్రెండ్ కదా, సో ఎట్లయినా నువ్వు నా వైపే ఉంటావు కదా అని చెప్పి నేను చూస్ చేసుకోలేదు నేను ఫస్ట్ అని చెప్పి. అంటే ఓ ఆ ఇంటెన్షన్తో చేసుకున్నావు అని చెప్పి అనటం. ప్లస్ ఇట్లా శాలినిని ఎందుకు చూస్ చేసుకున్నారంటే తను కుదరలేదు కాబట్టి శాలిని చూస్ చేసుకున్నాము అని చెప్పి అనటం. సో ఇట్లా ఇవాళ అగ్నిపరీక్ష సీజన్ 2 జరిగిందనమాట. సో ఇంకా ఏం జరిగింది, నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. సో నెక్స్ట్ వీడియో గైస్, బై.